ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మధురానగర్ గంగాధర ఎక్స్ రోడ్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. అత్యాధునిక సదుపాయములతో వైద్య సేవలు అందించటకు మీకు 24 గంటలు అందుబాటులో అత్యంత అనుభవం గల డాక్టర్ మణిచందర్ ఎంబీబీఎస్ జనరల్ ఫిజిషియన్ మరియు డాక్టర్ జగదీప్ ఎంబీబీఎస్ జనరల్ ఫిజిషియన్ గాళ్లచే చికిత్స అందించబడును. ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ దైవక్షేత్రం. ఇక్కడ ఉండే ప్రజలు ఆ స్వామివారి సన్నిధిలో ఆ స్వామివారి యొక్క దయ ఆశీర్వాదంతో వివిధ వర్గాల ప్రజలు కూడా ఇక్కడ ఉంటారు. మరి ఇక్కడ ఉన్నటువంటి మేము 2009లో రాజకీయ పరంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు చాలా సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. అప్పుడు మా ప్రతిపక్షంలో ఉన్నాం, అధికారంలో లేదు. ఆ లక్ష్మీనరసింహ దయతో ధర్మపురి ప్రజల యొక్క నమ్మకంతో లక్ష్మణ్ కుమార్ మా అన్న అని చెప్పి నన్ను గెలిపించినారు. మన ప్రజల యొక్క రుణం తీర్చుకోవాలని చెప్పేసి మరి నాకు ఈ విషయానికి ఏదైతే రైస్ మిల్కి సంబంధించిన సీనన్న కానీ మురళి గారు కానీ అదేవిధంగా మిత్రులంతా చాలామంది ఈ ధర్మపురి టౌన్కు సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు వచ్చి అన్న మీకు 10 లక్షల రూపాయలు మేము డీడీ కడతామన్నా, మాకు షిఫ్టింగ్ చేయాలని చెప్తే నేను ఒక మాట అన్నాను. ఎందుకంటే నన్ను ఎమ్మెల్యేగా మీరు ఓట్లు వేసి గెలిపించి ఈ ఇల్లు కూడా మీరు ఓట్లు వేస్తే ఇల్లు నాకున్నది, మీరేమి ఇబ్బంది పడకుండా అని చెప్పేసి నేను వాళ్ళు 10 లక్షల రూపాయలు డీడీ పట్టుకొని వస్తాయన్న కూడా సీనన్న అన్న 10 లక్షలు కావాలని నీ దగ్గర పెట్టుకుంటాను మాట్లాడుతుంటాను. సీనవాణి కాదు, ప్రజలు ఓట్లేస్తే నేను ఎమ్మెల్యే, నేనేం గొప్పని కాదు. ఆ నరసింహస్వామి దయతో ఈ ప్రాంతంలో ఎవరు ప్రజాప్రతినిధిగా గెలిపోదాలన్నా ఆ స్వామివారి దయ ఉంటుంది తప్ప ఇక్కడ ఎవరు గెలవరు. ఇలా ఓడినా గెలిచిన 2009 నుంచి ఇక్కడ ఉండి ఇలా 2023లో మీ అందరి అభిమానంతో గెలిచిన తర్వాత అనేక సమస్యలు నాకు తెలుసు. ఎందుకంటే నేను చాలా సందర్భంలో గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి చూసిన వ్యక్తిగా మరి ఏదైతే 11 KVకి సంబంధించిన 110 కుటుంబాలు అంటే ఒక కుటుంబం 4-5 ఉంటుంది. తాతల తండ్రులకి కష్టపడి సంపాదించుకుని ఆ జాగా ఒక్కొక్క ఫ్లోర్ పైకి వేయాలంటే వేయలేని పరిస్థితి. అలాంటి అత్యంత ప్రమాదకరమైన 11 KV లైన్ పోతుంటే ఇమీడియట్గా డబ్బులు పెడదామంటే వచ్చి పరిష్కారమయ్యే సమస్య కాదు. లేకపోతే ఇంకన్నా కరీంనగర్కి వెళ్ళి ఒక టెక్నీషియన్ తీసుకొచ్చి సమస్య పరిష్కారం చేస్తే సమస్య పరిష్కారం కాదు. ప్రభుత్వ పరంగా ఏదైతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్ అధికారులతోనే ఆ పని చేయించాలి. 2009 నుంచి నేను ఇక్కడ చూసిన వ్యక్తిగా 14 నుంచి 18 వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ నాయకులు పెద్దలు ఎందుకు చేయలేదో నాకు తెలియదు. కానీ నేను ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ సమస్య కాదు, నైట్ కళాశాల తెరిపించే విషయంలో కానీ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి నీళ్ళ సమస్య శాస్త్ర పరిష్కారం విషయంలో కానీ ఈరోజు 11 KVకి సంబంధించిన విషయం లోపల ప్రత్యేకంగా నేను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారిని అత్యంత ఆప్తమిత్రుడిగా నేను ఉంటాను. నేను ఒక మాట అడిగిన, నాకు నా ప్రాంతానికి 11 KV కానీ 130 KV సంబంధించి అత్యంత ప్రమాదకరమైన ఖాళీలకు వెళ్ళి వైట్స్ ఉన్నాయన్న, నాకు ఒక 4 కోట్ల రూపాయలు రావాలంటే నేను ముఖ్యమంత్రి కొడంగల్ కూడా నేను ఇవ్వలేదు. నేను నేరుగా పైసలు ఇచ్చిన అంటే ఏంటంటే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎట్లుంటుందంటే పక్కన ఎస్సీ గారు నడుచుకోవచ్చు డైరెక్ట్ ఆన్ ఫ్లోర్ ఆఫ్ డీడీ ఇచ్చేయాలి, డీడీ ఇస్తే తప్ప పని జరగదు. నాకు ప్రత్యేకమైన జీవో ఇవ్వాలన్నా మా దగ్గర ఏం డబ్బులు కట్టే పరిస్థితులు మేము ఎవరు ఉండేవంటే మరి ఆ ముఖ్యమంత్రి గారి యొక్క నమ్మకం, డిప్యూటీ సీఎం గారి నమ్మకంతో 4 కోట్ల రూపాయలు షిఫ్టింగ్ వైర్స్ శ్రీరాంలపల్లి ఇక్కడ మొదలుపెట్టిన. శ్రీరాంలపల్లి మొదలుపెట్టినాక నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి మా కమలాపూర్ నుంచి మొదలు పెడితే ధర్మపురికి సంబంధించిన 110 గ్రామ ఇళ్ళ మీద ఉన్నటువంటి 11 KV వైర్లు షిఫ్టింగ్ కోసం ప్రత్యేకంగా మరి ఈరోజు షిఫ్టింగ్ చేసి దానికి సంబంధించిన పనులు కూడా పూర్తయిన తర్వాత మరి నేను ఎమ్మెల్యేగా వారి అన్నగా మరి మంత్రి హోదాలో కొబ్బరికాయ కొట్టేయడం, దానికి అందరూ ఈ గ్రామానికి సంబంధించిన పెద్దలు కానీ మా చెల్లె చైర్మన్ కానీ మా మార్కెట్ కమిటీ చైర్మన్ చెల్లె లావణ్య కానీ మా శ్రేయభిలాష్ దినేష్ గారు కానీ రాజు కానీ మా స్థానిక కౌన్సిలర్లు కానీ చాలామంది మా శ్రేయభిలాష్ అందరూ వచ్చి అందరి పేరున నేను లక్ష్మణ్ కుమార్ గారు ఒకటి ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. మొదలు మేము వచ్చే ముందు వెళ్ళే ముందు మేము మొదలు ఎక్కడి నుంచి వచ్చినాము, ఎవరు ఈ అవకాశం ఇచ్చినాడు, ప్రజలు అవకాశం ఇచ్చినారు, ప్రజలకు ఏ విధంగా మేలు చేయాల్సిన విషయం లోపల మేము గెలిచిన తెల్లారి నుంచి ఇక్కడ ఎందుకున్నా అంటే మనం ప్రజల మధ్యలో ఉంటే ఏదో కొన్ని సమస్యలు పరిష్కారం చేయొచ్చు ఒక నమ్మకంతో నేనున్న. ఆ నరసింహస్వామి దయతో రాబోయే గోదావరి పుష్కరాలు కూడా వస్తున్నాయి. ఊహించని విధంగా ప్రముఖులందరికీ చెప్తున్నా, ఈ ప్రాంతం అభివృద్ధి చేసుకున్నాం, మీ సహకారం మాకు కావాలి. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ కానీ అదేవిధంగా వైస్ చైర్మన్ కానీ కౌన్సిలర్లు సోదరులు కానీ అదే మా దినేష్ గారు కానీ చాలామంది మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మనమందరం ప్రజల గుండెల్లో ఉండే విధంగా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మనకు అన్ని విధాలు సహకరించాల్సి ఇంకా 6 కోట్ల రూపాయలు కూడా నేను అడిగినాను, అది కూడా ఇస్తా అని చెప్పినాను. నిన్న నేను మార్నింగ్ మీటింగ్ ఉంటప్పుడు నేను అడిగాను, నా ప్రాంతానికి సంబంధించిన అనేక అభివృద్ధి పనులు మిగిలిపోయిన ఫండ్స్ కావాలంటే కూడా నేను రేపు మార్నింగ్ ఫండ్స్ రిలీజ్ చేస్తాను. నిత్యం నా ఆలోచన ఏంటంటే ధర్మపురి దైవక్షేత్రానికి 9 గంటలు వస్తే బస్ డిపో ఉంటుంది. మన పిల్లలు చదువుకున్నామంటే ఇంటర్నేషనల్ డిగ్రీ కళాశాల ఉంటుంది, మనకు ఒక ఐటీఐ కళాశాల ఉంటుంది,
ఒక పాలిటెక్నిక్ కళాశాల ఉండేది. మన ప్రాంత ప్రజలకు ఏమైనా ఇబ్బంది అత్యంత గొప్ప చదువు చదువుకోవాలంటే ఒకటి చదువుకోవడానికి పోతే జైతాలు పోవాలి, మన ఆడపిల్లలు పోతే కరీంనగర్ పోవాలి. అంటే డిగ్రీ కళాశాల తీసుకొచ్చినాం. ఇవాళ ప్రవేశ సంబంధించిన ఆన్లైన్ మన అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయింది. నైట్ కళాశాల మూవీ తెరిపించినాం. ఇవాళ 11 KVకి సంబంధించిన 110 ఇళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళందరూ చెప్తున్నారు, అన్న మేము 20 సంవత్సరాలకి లేవు, చాలామంది నాయకుల దగ్గర పోయినాము, చాలామంది పార్టీ పెద్దల దగ్గర పోయినాము అని చెప్పాను. ఆ కాలేదంటే ఏ నాయకుడికైనా ఒక విషయం చెప్తున్నా, మా నాయకుడికి చిత్తశుద్ధి ఉండాలి, ఒక పని చేసే కమిట్మెంట్ ఉండాలి. ఇప్పుడే తమ్ముడు చెప్పింది శ్రీకాంత్ అయిన పేరు ఎలక్షన్లు అప్పుడు వచ్చి మాట్లాడిండ్రు. ఈ ఎలక్షన్లు మాట్లాడింది ఇద్దరు అయ్యారు అని ఇప్పుడు గుర్తుపెట్టుకుంటాను. నేను ఒకటే పార్టీ నమ్ముకునే వ్యక్తిని, ఒకటే జెండా నమ్ముకునే వ్యక్తి. ఆ దైవ లక్ష్మణ స్వామి దైవశాఖ సన్నిధిలో ఇక్కడ సాధ్యమైనంత వరకు మంచి చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. దానికి మీరు అందరూ నా వెంబడి సహకరించండి. ఇలా జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారు కానీ, మా కాన్స్టిట్యూన్సీ ఎస్సీ గారు, మా సుదర్శన్ గారు, మాకు అన్న అయితే నా బంధువు, అన్న నీకు ఎందుకన్నా నేనున్నా అంటాడు. ప్రతి విషయంలో కూడా ప్రత్యేకంగా వారికి అన్నకు నేను ఇప్పుడు షాలో తీసుకొచ్చింది, మా వాళ్ళు షాలో ఇవ్వండి, మా అన్నకు నేను షాలో ఇస్తే అందుకని నిజంగా మా ఎస్సీ గారికి, మా ఆ డిపార్ట్మెంట్ అందరి అధికారులకు కూడా మంత్రిగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే నా గౌరవాన్ని CMD వరుణ్ రెడ్డి గారు ఒక మాట అడగానే మా CMD వరుణ్ రెడ్డి గారు కూడా అగ్రి అయిన మా డిప్యూటీ సీఎం గారికి సందర్భంగా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ప్రత్యేకమైన మీటింగ్ అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఫస్ట్ అంటే 15వ తారీఖు తర్వాత మీటింగ్ పెట్టుకుంటా. ఇవాళ మన ధర్మపురి గోదావరి పుష్కరాలకు నిధులు తీసుకొచ్చే విషయంలో కూడా ఎక్కడెక్కడ నిధులు పెడదాం, ఎక్కడెక్కడ బైపాస్ రోడ్లు పెడదాం, ఎక్కడెక్కడ డ్రైనేజ్ సిస్టమ్ పెడదాం, ఏ విధంగా చేద్దాం అందరి యొక్క ఆలోచన విధానం తీసుకొని సుమారు ఊహించిన విధంగా ఆ నరసింహస్వామి లక్ష్మణస్వామి దైవక్షేత్రానికి గోదావరి పుష్కరాలకు నిధులు తీసుకొస్తారనే విషయాన్ని సందర్భంగా మనవి చేసుకుంటూ మరొకసారి ఇక్కడ అన్ని వర్గాల ప్రజలకు, వ్యాపారవేత్తలకు మీ లక్ష్మణ్ కుమార్ అన్న ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మా అన్న మా లక్ష్మణ్ కుమార్ మా సొంత కుటుంబ సభ్యులాగా నన్ను భావించాలని, నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా, మంత్రిగా కాకుండా అన్నగా నన్ను ఇప్పుడు చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేస్తూ మరొకసారి మా చెల్లె చైర్మన్